హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఆ అమ్మవారి దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నాను. మార్గశిర మాసం కదండీ! అందరూ కూడా మార్గశిర లక్షవారాలు ఘనంగా జరుపుకుంటున్నారని అనుకుంటున్నానండి. అయితే ఈ మార్గశిర లక్షవారాల్లోని ముగ్గుకి ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఈ మార్గశిర మాసంలో లక్షవారం నాడు ముగ్గునే అమ్మవారి స్వరూపంగా భావించి, అదే లక్ష్మీదేవి స్వరూపంగా భావించి రకరకాలైన రంగులతోని ముగ్గులైతే అలంకరిస్తారండి. చాలామంది పువ్వులతో కూడా పూజ చేస్తారు. ఈ సంప్రదాయము మన వైపు కన్నా ఒరిస్సా వైపు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ప్రతి ఇంటి ముందు కూడా మంచి రంగవల్లులు వేసి ఉంటాయి. చక్కగా వాటి మధ్యలో పువ్వులతోని అలంకరిస్తారండి. అంటే మనం సంక్రాంతికి గొబ్బెమ్మలు పెడతాం కదండీ! ముగ్గు మధ్యలో. అలాగే వాళ్ళు ఈ మార్గశిర లక్షవారాలు మాత్రం తప్పనిసరిగా రంగుల ముగ్గే వేస్తారండి. అది ఎంత పెద్ద ఇల్లైనా కావచ్చు, అది ఎంత చిన్న ఇల్లైనా కావచ్చండి. ఇంటి ముందు మాత్రం ఖచ్చితంగా రంగవల్లులే ఉంటాయి. అందులో పువ్వులు రెక్కలు పువ్వులతోని పూజించినట్టే ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక మన సైడ్ అయితే గుమ్మం ముందు, అలాగే తులసి కోట ముందు చక్కగా పసుపుతో అలుక్కొని వరిపిండితో ముగ్గులు వేసుకుంటాం కదండీ! అలాగే జీరుగు అంటారు కదండీ! ఎర్రమట్టితోని కూడా అలుక్కొని చాలామంది వాకిట్లోని ముగ్గులు వేసుకుంటూ ఉంటారండి. మా అమ్మగారైతే అలానే వేస్తారు. ప్రత్యేకించి ఈ మార్గశిర లక్షవారాల నాడు మాత్రం ఖచ్చితంగా మా అమ్మగారు ఎర్రమన్నుతోనే అలుక్కొని చక్కగా వరిపిండితో ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారండి. నాకైతే ఎర్రమన్ను అందుబాటులో లేదు. అందువల్ల నేను ఇలా చాక్ పీస్‌తోనే ముగ్గులు వేసుకుంటాను. కానీ తులసమ్మ దగ్గర, అలాగే ద్వారబంధం దగ్గర మాత్రం పసుపుతో అలుక్కొని చక్కగా వరిపిండితో ముగ్గులు పెట్టుకుంటానండి. నాకైతే మాత్రం చిన్నతనం నుండి కూడా ముగ్గులంటే చాలా పిచ్చి అనే చెప్పాలండి. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. మరీ అంత బాగా వేస్తానని కాదు గానండి, పర్వాలేదు ఒక మోస్తరుగా బాగానే వేస్తాను. నేను నా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది కూడా ముగ్గుల్ని బేస్ చేసుకొనే ప్రారంభించానండి. యూట్యూబ్‌లోని చాలామంది రంగోలీ ఛానల్స్ ఉంటాయి కదండీ! ఆ ముగ్గులన్నీ చూసినప్పుడల్లా నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఫస్ట్ ముగ్గుల కోసమనే ప్రత్యేకించి యూట్యూబ్ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. అయితే యూట్యూబ్ ఛానల్స్‌లోని ముగ్గులు చూసి నేను చాలా ప్రాక్టీస్ చేస్తానండి. కానీ గుమ్మం దగ్గరికొచ్చేసరికి మాత్రం మరి నాకు ఆ ప్రాక్టీస్ చేసిందంతా మైండ్‌లోంచి ఎటుపోతదో కూడా నాకు తెలీదండి. ఇంకా నా చేతికి ఏ రకంగా వస్తే అలాగే నా మైండ్ ఏ రకంగా చెప్తే అలాగా గీసుకుంటూ వెళ్ళిపోతాను. ఈరోజు గీసిన ముగ్గు మళ్ళీ మరోసారి గీయమంటే నాకు జ్ఞాపకం ఉండదండి. మా వీధిలో అందరూ అయితే మాత్రం నా ముగ్గులకి మంచి ఫ్యాన్స్ అనే చెప్పుకోవచ్చండి. అందరూ కూడా అలానే అంటారు. ముగ్గులు చాలా అందంగా వేస్తారు మీరు. ఆ ముగ్గులను చూసే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తది అని అంటూ ఉంటారండి. నేనైతే వాకిలంతా శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులు పెట్టుకోవడానికి తక్కువలో తక్కువ ఒక గంట టైం అయినా కేటాయించుకుంటానండి. ఎ ఎందుకంటే నాకు ముగ్గులు పిచ్చని ముందే చెప్పాను కదండీ! అయితే ఈ పనంతా నేను బుధవారం నాడు చేసుకున్నానండి. ఎందుకంటే తెల్లవారితే లక్షవారం, దత్త జయంతి, మార్గశిర పూర్ణిమ అన్నీ కలిసి వచ్చాయి కదా అని చెప్పి నేను బుధవారం నాడే శుభ్రంగా వాకిలి నేనెప్పుడు కూడా అంతేనండి. ముందు రోజే వాకిలంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అదొక పెద్ద పని కదా! అంచేత నేను ముందు రోజు నైట్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటానండి. మార్నింగ్ డోర్ తీసేసరికి చక్కగా ముగ్గులతోని అలంకరించిన గుమ్మం మనకి ఎదురవుతుంది. నేను మాత్రం అలాగే చేస్తానండి ఎప్పుడు కూడాను. ఇంకా లక్ష్మీప్రదంగా అనిపిస్తుంది కదండీ! మనకు అలా చూసేసరికి మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం మన కళ్ళ ముందు కనిపించేసరికి చాలా ప్రశాంతంగా, హ్యాపీగా అనిపిస్తది కదండీ ఎవరికైనా సరే. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ విధంగా నేను తులసమ్మ దగ్గర అయితే చక్కగా పసుపు తాలుక్కొని వరిపిండితోనే ముగ్గు పెట్టుకుంటానండి. సుద్ద గట్ట వాడను. అదే చాక్ పౌడర్ అంటారు కదండీ! సుద్ద. హ్మ్. అది అది యూజ్ చేయనండి. ఓన్లీ వరిపిండితోనే చక్కగా ముగ్గులతోని అలంకరించుకుంటాను.
మార్గశిర లక్షవారాలు అనే కాదు, మామూలు ఎప్పుడైనా కూడాను తులసమ్మ దగ్గర వరిపిండితోనే మనము చక్కగా ముగ్గు పెట్టుకోవాలండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత వాటిని కొంచెం పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకుంటే బాగుంటుందండి, మంచిది కూడాను. అంటే అదేనండి, మనము ముగ్గుని లక్ష్మీదేవిగా భావించి పూజ చేస్తున్నట్టే లెక్క అండి. ఇవన్నీ కూడా కొంచెం శ్రమతో కూడిన పనులే అయినా కూడా వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే ఇంటి ముందు మంచి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందండి. శుచి శుభ్రం ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే నివసిస్తుంది అని అంటారు కదండి మన పెద్దలు. మనం గుమ్మం ఈ విధంగా చక్కగా అందంగా లక్ష్మీ కళ వచ్చేలాగా అలంకరించుకోవడానికి మనకి కొంచెం టైం ఖర్చు అవుతుంది, కొంచెం మన శరీరం శ్రమ పడుతుంది, అంతే కదండి. అంతకు మించి డబ్బులు గట్ట అయితే మనకేమీ ఖర్చు అవ్వవు కదా. చక్కగా ఇలా చేసుకోండి మీరు కూడా. మనము పరిశుభ్రతను పాటించడం వల్ల మన ఆరోగ్యమే కదండి బాగుంటుంది. ఆరోగ్యం అన్నది కూడా ఒక లక్ష్మీకరమైన విషయమే కదండి. మంచి ఆరోగ్యం ఉండడం కూడా చాలా అవసరం అండి. ఏది చేయాలి, ఏది సాధించాలన్నా కూడా మనకి ఆరోగ్యం ఖచ్చితంగా సహకరించి తీరాల్సిందే కదా. మనకి ఎన్ని వచ్చినా ఏం చేయగలిగినా మనకు ఆరోగ్యం సహకరించలేకపోయిందనుకోండి, అవన్నీ వృధాయే కదా. అంచేత మనం ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని, మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఆ విధంగా చెప్పేవారు అని నేను అనుకుంటున్నానండి. అంటే అదేనండి, పరిశుభ్రంగా ఉన్న దగ్గర మాత్రమే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అంచేత మనము ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తారు కదండి. ఇలాంటి గొప్ప విషయాలు ఎన్నో కూడా మన సనాతన ధర్మం ద్వారా చెప్పబడి ఉన్నాయండి. అవి మనము గ్రహించి అర్థం చేసుకోగలగాలి. ఏదో మూర్ఖత్వం అని, ఛాందసం అని భావించకూడదండి. చూసారా అండి, ఆ ద్వారబంధంకి డిజైను అది కూడా నేనే వేసుకున్నానండి. చెప్పాను కదా, నాకు పెయింటింగ్స్ వేయడం అన్నా, ఇలా ముగ్గులు వేయడం అన్నా చాలా ఇష్టం. అది ఎప్పుడో వేసుకున్నానండి, ఎప్పుడో 4 years అయిపోయింది అది పెయింటింగ్ వేసుకొని. ఇలా గుమ్మానికి పసుపు రాసుకోవడం కూడా ఒక సైన్సే కదండి. అంటే అదేనండి, పసుపు అన్నది యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలు మనకి పూర్వం నుండి కూడా మన హిందూ ధర్మంలో ఉన్నాయండి. ఇవన్నీ వాళ్ళు ఆచరించి మనకి ఏ విధంగా అందించారో అదే విధంగా మనం కూడా ఆచరించడం వల్ల మన పిల్లలకి, అదే మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం అందించిన వాళ్ళమి అవుతామండి. అందుచేత మనము ఇలాంటి సంప్రదాయాలని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఇంకా చెప్పాలంటే నా చిన్నతనంలో అండి, మా ఇరుగు పొరుగు ఇల్లులు పూరి గుడిసెలు ఉండేవండి. అవి మట్టి గచ్చు కదండి అవి. వాటినైతే పేడతో అలికి చక్కగా ముగ్గులు వేసుకుండేవారు. చాలా అంటే చాలా అందంగా ఉండేవండి. ఆ అలికినంతసేపు, వాళ్ళు ముగ్గేసినంతసేపు నేను అక్కడే అలా నిలబడి చూసేదాన్ని. అదొక మంచి మధురానుభూతి అని చెప్పుకోవాలి. మంచి జ్ఞాపకం నాకు. చైల్డ్‌హుడ్ మెమోరీస్ అంటారు కదా, అది చాలా మంచి మెమొరీ అండి. ఇప్పుడైతే విలేజెస్‌లో కూడా బిల్డింగ్సే అయిపోయాయి కదండీ. అందుకే పెద్దలు అంటారేమో, ఎప్పుడు కూడా గడిచిపోయిన రోజులే బావుంటాయి అని. అందుకే బహుశా అంటూ ఉంటారు కదండీ, గడిచిపోయిన రోజులే చాలా బాగుండేవి అని. లక్షవారం పూజకి నేనైతే సిద్ధం అవుతున్నానండి. ఇవన్నీ కూడా మన దంచుకుంటాం కదా, దాన్ని అయితే నేను ఇలాగా అలంకరించుకుంటాను. బుధవారమే కడిగి పెట్టి ఉంచుకుంటానండి. లక్షవారం మళ్ళీ కడగను, నాకు అదొక సెంటిమెంటు. లక్షవారం నాడు మాత్రం చక్కగా అలంకరించుకుంటాను. ఎందుకంటే లక్షవారం, శుక్రవారం మంగళప్రదమైనవన్నీ కూడాను, అంటే వాడికి పసుపు రాసి బొట్టు పెడతాం కదా, మళ్ళీ వాటిని కడిగేయడం అన్నది నాకు నచ్చదండి. ఇలా చేసుకుంటాను. బుధవారం నాడు కడిగి పెట్టి దాన్ని లక్షవారం మార్నింగు ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకుంటాను. అలాగే మార్గశిర లక్షవారాలు కదండి ప్రత్యేకంగా, అందుకే పొయ్యికి కూడా కొంచెం బొట్టు పెట్టుకున్నాను. పొయ్యి అంతా కూడా నేను బుధవారమే చెప్పాను కదండి, బుధవారమే క్లీన్ చేసి పెట్టుకుంటాను. లక్షవారం తోమడానికి ఇష్టపడను. ప్రతి లక్షవారం కూడా చేసుకుంటానండి ఈ విధంగానే. మార్గశిర లక్షవారాలు ప్రత్యేకం అనేవైతే ఏమీ ఉండదు నాకు. ఈ పసుపులు రాసి బొట్లు పెట్టుకోవడం అదైతే కొంచెం చేస్తాను తప్పించి,
లక్షవారం అంటే నేనెప్పుడూ అలాగే చేసుకుంటానండి. ఎందుకంటే వారంలో ఒక్కసారైనా మనం అలాగా అన్నీ శుభ్రపరుచుకుంటే మనకే మంచిది. దానివల్ల మనకే హెల్త్ బావుంటది. అది కూడా ఒక రకమైన లక్ష్మియే కదండీ! అదే నిజానికి చెప్పాలంటే మెయిన్ లక్ష్మీదేవి అంటే అదేనండి. ముందు మన ఆరోగ్యం బాగోవాలి. ఆరోగ్యంతో పాటు మనకు ఆయుష్ ఉండాలి. ఆయుష్‌తో పాటు మన ఐశ్వర్యం కూడా అభివృద్ధి చెందాలి. అంతే కదండీ! అందుకే వేద పండితులు ఆశీర్వదించేటప్పుడు కూడా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు అని అంటారు కదా! ఇలా అన్నీ శుభ్రం చేసుకొని తీరుగా పెట్టుకోవడం వల్ల ఏంటంటేనండి, మనకి ఏదో ప్రశాంతత వస్తది. అలాగే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తదండి. దేవుడి గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇలా ఈ పూజలు చేసుకోవడం వల్ల మనకి మెయిన్ పాజిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూ కూడా ఒక సేఫ్టీ వాల్ లాగా ఏర్పడతదండి. నిజంగా నిజం చెప్తున్నాను. ఈ మాట మాత్రం ఒక్కసారి మాత్రం మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ రోజుల్లో చాలా వరకు అందరు ఆడవాళ్ళం కూడా ఇలానే చేసుకుంటున్నాము. ఓపిక తెచ్చుకొని అయినా కూడా. ఏదో నా మనస్తృప్తి కోసం చెప్తున్నానండి. మీకు తెలీదన్న ఉద్దేశం అయితే కాదు. ఇలా శుభ్రపరుచుకున్న ప్రదేశాన్ని చూసేసరికి మనకే ఎక్కడ తెలియని ఉత్సాహం వస్తదండి. పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. పూజ అంటే ప్రత్యేకంగా అలంకరణలు అవేమీ నేను చెయ్యనండి. ఏదో నాకు తోచిన విధంగా పువ్వులతోని అలంకరించుకుంటాను కొంచెం. అలాగే దీపాలైతే వెలిగించుకుంటాను. ఎప్పుడు కూడా 2 జ్యోతులు కంపల్సరీ వెలిగిస్తానండి. ఈ వీడియో మీకు చూపించడం కోసమని చేశాను గానండి. ఇలా వీడియో చేసుకుంటూ దీపం పెట్టడం అవి అంటే మన ఏకాగ్రత అయితే కోల్పోతామండి దీనివల్ల. నాకైతే ఇదంత శ్రేయస్కరం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన పూజ చిన్నదైనా, పెద్దదైనా మనం ఏకాగ్రతగా కూర్చొని చేయగలగాలండి. అప్పుడే మన పూజకి తగ్గ ప్రతిఫలం మనకి దక్కుతుంది అని నేనైతే భావిస్తానండి. అలాగే లక్షవారం కదండీ! అమ్మవారికి బెల్లం పరమాన్నం నివేదన చేద్దామని పూజలో కూర్చునే ముందే పొయ్యి మీద కొంచెం రైసు, అలాగే ఒకవైపు పాలు పెట్టుకున్నానండి. పూజ అయ్యేసరికి రైస్ అయితే ఉడికిపోయింది. చక్కగా బెల్లం పరమాన్నం చేసి అమ్మవారికి అయితే నివేదన చేశాను. ఇంకా మా సైడ్ అయితే కొర్రల పాయసం వండుతారండి. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అంట అది. కొర్రల పాయసం వండి అమ్మవారికి నివేదన చేస్తారు. నాకు అది చేయడం రాదు. అందుకని బెల్లం పరమాన్నమే తయారు చేసి నివేదన చేశాను. మరోవైపు అయితే కొబ్బరి చెక్క పొయ్యి మీద వెలిగించి మంట రాజేసుకుంటానండి. బొగ్గు కింద తయారు చేసుకుంటాను అది. ధూపం వేసుకోవడం కోసం అనమాట. నేనైతే ధూపు స్టిక్స్ ఉంటాయి కదండీ కుండలు, అలాంటివి వాడను ఎక్కువ. కొబ్బరి చెక్కే అగ్గి కింద తయారు చేసుకొని చక్కగా సాంబ్రాణి పౌడర్ వేసుకొని ధూపం వేస్తాను. అలా వేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందటండి. వారానికి ఒక్కసారైనా మనము ధూపం ఇల్లంతా వేసుకోవాలి. చాలా మంచిది. నేనైతే శుక్రవారం నాడు ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేసుకుంటానండి. ఆ సాంబ్రాణిలో కొంచెం గుగ్గిలం యాడ్ చేస్తాను. అమ్మవారికి గుగ్గిలం అంటే ఇష్టం కదా! అందుకని గుగ్గిలం కూడా కలుపుకుంటాను అనమాట. ఇల్లంతా చక్కగా ధూపం వేసుకుంటేనండి చాలా మంచిది. మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చేరదనమాట. ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన సంప్రదాయాలే కదండీ! వీటిని మనము తూచా తప్పకుండా ఆచరించడం వల్ల మనకి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. మీకు వీలైతే గనక కనకధార స్తోత్రం చక్కగా చదువుకోండి. చాలా మంచిది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.